ఈ సభావేదికను అలంకరించిన పెద్దలు, మన కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ముక్తార్ అహ్మద్ గారికి మరియు ఇతర సభాపతులు, గెస్ట్ ఆఫ్ ఆనర్ మన ముఫ్తీ అబ్దుల్ మాలిక్ సాబ్, ఇమాం జామియా మసీద్ సయ్యద్ అఫ్సర్ ఆషా గారు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ KIA కడప, జనాబ్ మొహమ్మద్ ఉమర్ సాబ్, లెక్చరర్ అశోక్ గారు, తోటి కొద్దులు సోదరులు సోదరిమణులు, విద్యార్థులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనందరికీ తెలుసు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హౌజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపర కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మరి ఈరోజు మన పొద్దుటూరు పట్టణం నందు సీరతున్ నబీ క్విజ్ కాంపిటీషన్ కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది. మరి ఈ యొక్క సీరతున్ నబీ క్విజ్ కాంపిటీషన్లో ఉత్తీర్ణమైన వారు మరియు గెలుపొందిన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులను ఇక్కడ విద్యార్థినులకు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది.
మరి వీరు గత 11 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో, అన్నమయ్య మరియు కడప జిల్లాలో, ఉన్నత కడప జిల్లాలో, అన్నమయ్య మరియు కడప జిల్లాలో అనేక పట్టణాల్లో ఈ యొక్క కార్యక్రమాలను జరుపుతూ వస్తున్నారు. మరి ఈ సంవత్సరం దరిదాపులుగా 5300 మంది విద్యార్థినులు ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. అందులో విజేతలుగా నిలిచిన వారికి ప్రతి పట్టణం నందు వారు వెళ్ళి వారిని అక్కడ గుర్తించి వాళ్ళని అక్కడ బహుమానాలు ప్రకటించి అక్కడ వాళ్ళకు అందజేసి ఒక మంచి బహుత్తరమైన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. మనందరికీ తెలుసు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం ఆధారంగా ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ 23 ఏళ్ళ సుదీర్ఘ దైవ ప్రవక్తగా ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఖురాన్ ఆయన మీద అవతరించింది. అప్పుడు దఫాలుగా అతని మీద మక్కా మరియు మదీనా పట్టణాలలో అతని మీద అవతరించింది. మరి ఆ యొక్క ఖురాన్ ఉపదేశాలను ప్రజల్లో తీసుకెళ్ళి మరి శాంతి సందేశాలను అందించి ఎక్కడైతే మూఢనమ్మకాలు, దురాక్రమణలు మరియు అధర్మం, అన్యాయమైన రాజ్యాలు మరి మూఢనమ్మకాలు ప్రబల చోట మన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడికి వెళ్ళి ఈ యొక్క ధర్మ సందేశంతో అక్కడ ఆ యొక్క మూఢనమ్మకాలను పారదోలినారు. మరి ఖురాన్ ద్వారా ప్రతి ఒక్కరి హక్కును ఆయన తెలియపరిచారు. ముఖ్యంగా ఖురాన్లో కొన్ని ఇక్కడ నేను తెలియపరుస్తున్నాను. తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఖురాన్లో, తల్లి పాదాల చెంత స్వర్గం ఉన్నది మరియు తండ్రి స్వర్గానికి మార్గము అని తెలియపరిచి, తల్లిదండ్రులు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి స్వర్గము మరియు దానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి నరకం వస్తుందని మరి తల్లిదండ్రులు సేవ చేయాలని ఆయన ముహమ్మద్ ప్రవక్త గారు బోధించున్నారు. అలాగే ముస్లిమేతరుల గురించి, హక్కుల గురించి తెలియజేస్తూ ముహమ్మద్ ప్రవక్త ఒకానొక సందర్భంలో ఒక ముస్లిం ఇతర వ్యక్తి చనిపోతే అతని శవాన్ని తీసుకెళ్తుంటే లేచి నిలబడి వారికి గౌరవం ఇచ్చారు. మరి పక్కనున్న అనుచరులు, ఏమయ్యా ప్రవక్త గారు, మీరు ఆయన ముస్లిం కాదు కదా, మీరు ఆయన శవం వెళ్తుంటే మీరు లేచి నిలబడ్డారు కదా అంటే, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కూడా మనలాంటి మనిషే, దేవుడు అతన్ని పుట్టించారు, మరి ఆయన అల్లాహ్ చెంతకు చేరుతున్నారు కాబట్టి ఆయన గౌరవించడం మన ప్రతి ముస్లిం బాధ్యత అని, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎవరెవరి బాధ్యతలను తెలియపరిచే విధంగా మరియు స్త్రీల యొక్క సమాన హక్కును కూడా ఈ యొక్క ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ద్వారా తెలియపరిచి ఉన్నారు. మరి అనాథ కాలంలో అరబిక్ 100 సంవత్సరాల క్రితం స్త్రీ ఒక ఆడపిల్ల పుట్టింది ఒక ఇంట్లో అంటే బతికుండగానే అతన్ని పూడ్చిపెట్టేవారు. అటువంటి కాలంలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీల యొక్క హక్కులను తెలియజేస్తూ ఆయన 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక 40 ఏళ్ల యువతిని అంటే విధవరాలను వివాహం చేసుకున్నారు. మరి అప్పుడే ఆయన ఒక ఆదర్శ వ్యక్తిగా నిలబడ్డారు. మరి స్త్రీల యొక్క హక్కులను సమానత్వాన్ని తెలియజేస్తూ స్త్రీలు ఎవరైతే స్త్రీలు ఉన్నారో, పురుషులు ఎలాగైతే ఒక భార్యతో ఇమ్మడలేక తలాక్ ఇస్తారో అలాగే స్త్రీ కూడా అతను చెడు భర్త అయినచో ఆయనతో ఇక జీవితం కొనసాగించలేను అనుకున్నప్పుడు స్త్రీ కూడా కులా ద్వారా ఆయన ద్వారా బంధం విడిపించుకోవచ్చు. అలా స్త్రీలో కూడా ప్రాముఖ్యత సమాన హక్కు ఇచ్చారు. 1500 ఏళ్ల క్రితమే మునుపే తండ్రి ఆస్తిలో హక్కు, తర్వాత భర్త ఆస్తిలో హక్కు, కుమారుని ఆస్తిలో హక్కు కల్పించిన ఏకైక మతం యొక్క ఇస్లాం మతం. అలా అది ఏకైక గ్రంథం ఖురాన్ గ్రంథం. ఇలా ముహమ్మద్ ప్రవక్త ద్వారా సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ యొక్క ఖురాన్ సందేశాన్ని ప్రజలలో ముందు తీసుకెళ్ళడానికి ఈ సీరతున్ నబీ అనే క్విజ్ కాంపిటీషన్ ఇక్కడ నిర్వహిస్తున్న మన కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ వారు అధ్యక్షులు డాక్టర్ ఎఫ్ఎం ముక్తార్ అహ్మద్ గారికి, ఇక్కడ చీఫ్ గెస్ట్లకు వచ్చిన ముఫ్తీ అబ్దుల్ మాలిక్ ఖస్మీ గారు, ఇమాం జామియా మసీద్ గారికి, అలాగే అలీ జనాబ్ సయ్యద్ అఫ్సర్ బాషా డిస్ట్రిక్ట్ సెక్రటరీ AITA కడప వారికి, అలాగే ఇంకొక
చీఫ్ గెస్ట్ మొహమ్మద్ ఉమర్, అలీ జనాబ్ మొహమ్మద్ ఉమర్, లెక్చరర్ అశోక్ అకాడమీ కడప వారికి, మరియు అలీ జనాబ్ షేక్ అక్బర్ అలీ రషాది, మెంబర్ సుప్రీం కౌన్సిల్ సిడబ్ల్యూస్ కడప వారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన విద్యార్థినులకు, నాతోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.